ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. రండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో, అనగా 4 సువార్తలలో కనబడేటువంటి యేసు ప్రభువారు వేరు, ప్రకటన గ్రంథంలో కనిపించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వేరు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మరి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన స్వరూప దర్శనమును చూస్తూ వచ్చాడు. అంతకుముందు మరి యోహాను యేసు ప్రభువారి యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు అని చెప్పబడుతూ ఉంది. ఇలాంటి రొమ్మును ఆనుకున్నటువంటి ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూప దర్శనమును చూసిన తర్వాత 1వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? 1వ అధ్యాయం 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూసారా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూప దర్శనమును చూసిన తర్వాత యోహానంట సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద మరి పడిపోయాడంట. చూసారా? కాబట్టి 4 సువార్తలలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వేరు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభువారు వేరు. ఈనాడు లోకంలో అనేకులు మరి యేసు ప్రభువారిని చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు. కొన్ని క్రైస్తవులలో కూడా కొంతమంది యేసు ప్రభువారు అంటే ఒక చిన్న శిశువుగాను, మరి పశువుల పాకలో పరుండున్నట్లుగా అలాంటి శిశువుగా కొంతమంది చూస్తూ ఉన్నారు. లోకస్తులైతే యేసు ప్రభువారిని మరి దుర్భాషలాడుతూ ఎన్నో రకాలుగా ఆయనను నిందిస్తూ ద్వేషిస్తూ ఉన్నారు. కానీ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క స్వరూప దర్శనమును చూస్తే ప్రియులారా, ఎవరికైనా భయం కలగవలసిందే, గడగడ వణుకుతూ ఆయన పాదాల యొద్ద పడిపోవలసిందే. కాబట్టి ఆయన శిష్యుడైనటువంటి యోహాను కూడా ఆయన పాదాల యొద్ద మరి పడిపోతూ వచ్చాడు. 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏ విధంగా ఉన్నాడో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, మరి అక్కడ ఒక సింహాసనం ఉందంట. ఈ సింహాసనం మీద మరి ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు, అనగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఎలాంటి వాడు ఆయన? ఎలా ఉన్నాడు అంటే 3వ వచనంలో, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. చూసారా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆయన చూడటానికి ఎలా ఉన్నాడు అంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి మరి గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము మరి 26, 27 వచనాలలో అక్కడ మనం చూస్తే ప్రియులారా, అక్కడ నడుము మొదలుకొని పైభాగమును, నడుము మొదలుకొని క్రింది భాగమును మరి అగ్ని వలె మరి మండుతూ ప్రకాశించేటువంటి ఆ వ్యక్తిగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూసారా? అగ్ని వలె మండుతూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటే అయ్యమ్మ మనం అనుకుంటున్నట్లుగా ఆయన సామాన్యమైన వాడు కాదు. ఆయన దహించు అగ్ని అయినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు అంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సరే, ఆయన ఒక సింహాసనం మీద ఉన్నాడు. ఆ సింహాసనంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ ప్రియులారా మరి 4 జీవులు ఉన్నాయి. ఆయన చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు ఎలా ఉన్నారు అంటే
7వ వచనంలో, 4వ అధ్యాయము 7వ వచనంలో, మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రియులారా, ఈ 4 జీవులు దేవుని యొక్క సింహాసనాన్ని ఆవరించి ఉన్నాయి, చుట్టూ ఆవరించి ఉన్నాయి. కాబట్టి ఈ 4 జీవులు దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడో ఇక్కడ వారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు. చూసారా? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ప్రియులారా, ఆయన యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు. వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ఆయన ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉన్నటువంటి వాడు. ఆయన ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నటువంటి వాడు. చూసారా? కాబట్టి ఆయన వర్తమాన వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి సర్వాధికారం ఉన్నది. అందుకని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై ఆయన ఏం చెప్తూ వచ్చాడో తెలుసా? భూమి మీదను పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మరణమును జయించాడు, సాతానుని జయించాడు, లోకమును జయించాడు, పాపమును జయించాడు. అందుకనే పరలోకంలోను భూమి మీదను ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ 4 జీవులు ఆయనను ఏమని ఆరాధన చేస్తూ ఉన్నారంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని రాత్రింబగళ్ళు మానక చెబుతూ ఉన్నారు. చూసారా? ఆయన యొక్క స్వభావం వాళ్ళు దేనిని బట్టి ఆరాధన చేస్తూ ఉన్నారంటే, ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఆరాధన చేస్తున్నారు. ఆయన యొక్క గుణగణాలను బట్టి ఆయనను ఆరాధన చేస్తున్నారు. ఈ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక ఆయనను ఆరాధన చేస్తున్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నన్ను రక్షించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణముని ధారపోస్తూ వచ్చాడు. ఆయన రక్షించాడు, పాపములను కడిగి శుద్ధి చేశాడు. అయితే నేను కూడా ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాం. నేను కూడా ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో మాటలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన ఆలోచనలో పాపం లేదు. అందుకనే యేసుప్రభు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో నాలో పాపమున్నదని మీ ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపమును చూడలేనటువంటి నిష్కలంకమైనటువంటి కనుదృష్టి కలిగినటువంటి వాడు. కాబట్టి ఇటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునిని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తున్నారు. అంతేకాదు ప్రియులారా, తర్వాత మాట కూడా 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తిస్తూ ఉన్నాయి. చూసారా? కాబట్టి సింహాసనమందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్నవాడు, యుగ యుగములు జీవించుచున్నవాడు, నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు, యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగాలు ఆయన ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు. ప్రియులారా, సకల యుగములలో ఆయన జీవిస్తూ ఉన్నటువంటి వాడు. అంత గొప్ప దేవుడండి, అంత గొప్ప దేవుడు. అటువంటి దేవునిని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. 4 జీవులు ఆరాధన చేస్తూ ఉన్నాయి. 4 జీవులు ఆరాధన చేస్తూ ఉన్నాయి.
ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువారు మన కొరకు ఇంతగా క్రయము చెల్లించి రక్తమును చిందించి మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు కదా. ఆయనను మనం ఇంకెంత ఆరాధించాలా, ఇంకెంతగా ప్రభువును స్తుతించాలా. అనుదినము మనలను కాపాడుతూ భద్రపరుస్తూ పరిశుద్ధతలో పవిత్రతలో మనము కొనసాగునట్లుగా ఆయన మనలను కాపాడుతూ భద్రపరుస్తూ ఉండి ప్రతి దినము కూడా ప్రతి శోధన నుండి తప్పిస్తూ ప్రతి ప్రమాదకరమైన స్థితులలో నుండి మనలను కాపాడుతూ ఉన్నటువంటి ఆ దేవునిని, ఆ దేవాది దేవునిని ఇంకెంతగా మనము స్తుతించాలా, ఇంకెంతగా మనం ఆరాధించాలా, ఇంకెంతగా ఆరాధించాలా. ప్రియమైన వారులారా, కాబట్టి 4 జీవులు ప్రభువును ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నారు, ఎంతగానో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు, మరి 24 పెద్దలు కూడా ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. ఇదే అధ్యాయంలో మనము చూస్తే 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రియులారా, మరి ఈ 4వ అధ్యాయంలోనే 24 పెద్దలు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని ఆరాధన చేస్తూ ఉన్నారు అంటే, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, యుగ యుగములు జీవించున్నటువంటి వాడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తము ఆయన ద్వారానే కలిగినవి, పైనున్న ఆకాశము క్రాని మరి భూమి కానీ భూమి క్రింద ఉన్నటువంటి మరి సకలమైనటువంటివి జలచరాలు కానీ అన్నీ కూడా ఆయన ద్వారానే కలుగుతూ వచ్చినాయి. కాబట్టి ప్రియులారా, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, కాబట్టి ఇటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునిని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. తమ యొక్క కిరీటాలు తీసుకొని దేవుని యొక్క పాదాల యొద్ద పెట్టి సాగిలపడి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. అయ్యా అమ్మ, ఈనాడు నేను ఆరాధించేటువంటి ఆరాధకుడు ఎవరో తెలుసా? మనము నిర్లక్ష్యముతోనో లేకపోతే పట్టింపు లేకుండానో మరి ఎప్పుడు చేసే విధముగా మరి అలాంటి మరి ఆరాధన నామకార్థముగా ప్రియులారా, అలాంటి ఆరాధన మనం చేస్తూ ఉంటే మనము ఎంతగానో దేవునికి చెల్లించవలసినటువంటి స్తుతియాగము ఆరాధించట్లేదని అర్థం. ఎందుకంటే ఈ 4 జీవులు తర్వాత 24 పెద్దలు ప్రభువును ఆరాధించేటువంటి ఆ విధానము ఎంతగానో కొనియాడదగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము యేసు ప్రభువారి యొక్క దర్శనం మనం చూస్తూ వచ్చినప్పుడు మనము కూడా ప్రభువును ఆ విధంగా ఆరాధించగలం. ఆ విధంగా ప్రభు మనలను సంపూర్ణంగా సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నువ్వు గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యములు చేయి దేవుడు. దేవా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా నాయన, పరలోకములో ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మిమ్ములను మరి 4 జీవులు ఏ విధంగా ఆరాధన చేస్తూ వచ్చారో, తర్వాత 24 పెద్దలు ఏ విధంగా ఆరాధన చేస్తూ వచ్చారో ఆయన మేము చూస్తూ ఉన్నాం. దేవా, మేము చేసేటువంటి ఆరాధన దేవా నాయన, మేము కూడా ఆ విధముగా తండ్రి ఆరాధించుటకు విశేషమైన మీ కృప మాకు అనుగ్రహించండి. మా ఆరాధన ద్వారా మీరు సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా, ఘనపరచబడినట్లుగా అయ్యా కృప చూపించండి నాయన. వందనములు, స్తోత్రాలయ్యా. మరి ఎవరైతే ప్రార్థన
అక్కర కలిగి అవసరత కలిగి ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వాళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. వారి అక్కర తీర్చండి, అవసరతలు తీర్చండి, వారికి మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా మీకు వందనములు, స్తోత్రాలు నాయన. కనికరించి దయ చూపించండి దేవా. వారి ప్రతి అక్కర తీర్చండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి దేవా. నాయన మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. కృప చూపించండి. మరి స్టడీస్ చదివేటువంటి బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇచ్చి నాయన మీరే సహాయం చేయండి దేవా. కృప చూపించండి నాయన. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బందులతో బాధపడేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు కూడా నాయన మరి మీరే సహాయం చేయండి. వారి అక్కర అవసరతలన్నింటినీ మీరే తీర్చండి. మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.